చెప్పు బ్రో, ఎలా అనిపించింది సినిమా? 3 గంటలకు వచ్చిన భయ్యా. ఆ బుక్ మై షోలో టికెట్ బుక్ చేద్దామంటే దొరకలేదు. ఓకే 3 గంటలకు వచ్చిన. మీలాంటి వాళ్ళన్న ప్లీజ్ అన్న అంత రిక్వెస్ట్ చేస్తే నువ్వు నాకు తెలుసు తమ్ముడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నా టికెట్ నువ్వు తీసుకొని పో, నేను తర్వాత పోతావు అని చెప్పేసి నాకు ఇచ్చాడు. ఎంటర్ ఎట్లా లోపల పోయినా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. అవునా? సాఫ్ట్వేర్ ఎంత, ఎందుకంటే బుజ్జి ఉంది, వాడు ఉంది బుజ్జి, అది మొత్తం టెక్నికల్ కదా. ఎందుకు సాఫ్ట్వేర్లో వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నానంటే, అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ని కాదు. అందు గురించి వాళ్ళు చూస్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే నేను అర్థం చేసుకుంటా. అది కానీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన కాళ్ళకు మాత్రం దండ పెట్టచ్చు. ఇలా ప్రభాస్ గారికి పెట్టట్లేదు. నాకు న్యాయం చేసినట్టు నాకు అనిపిస్తలే. నాకు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిందని నాకు అనిపిస్తలే. అమితాబ్ బచ్చన్ గారికి మాత్రం నమస్కారం చేస్తున్నా. ఆర్జీవి గారు ఉన్నారు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. మన ఆయన రాజమౌళి గారు ఉన్నారు, ఎందుకు వచ్చినో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఏందని ఇంకా డిసైడ్ కాలేదు. విజయ్ దేవరకొండ గారిని అర్జున్గా పెట్టారు. ఆయన వేరే వ్యక్తిని పెడితే బాగుంటుండే. కనీసం డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరు నవ్వారు. అది నవ్వే క్యారెక్టర్ కాదు. అర్జునుడు అంటే పెద్ద వీరుడు, మహాభారతంలో కురుక్షేత్రంలో మొనగాని వీరుడు. ఆయన రాగానే నవ్వీరు. అందు గురించి ఆ నవ్వే పని డైరెక్టర్ కొంచెం ఏమైనా మిస్ అయింది అనేది నేను అనుకుంటున్నాను. అది అయితే నేను బాహుబలిని మించిపోయిన సినిమా. ప్రపంచ మేధావులు అంటే సైన్స్ పరంగా కాదు, సినిమా హీరోల పరంగా. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, హీరో పరంగా ప్రపంచ మేధావిలాగా ఒక గుర్తింపు పొందిండు. మన ప్రభాస్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కదా. ఈ సినిమా ఎక్కడికో పోతుంది అనుకున్నా కానీ, బాహుబలికి 100 రెట్లు దూసుకుపోతుంది అనుకున్నా కానీ, బాహుబలి మించే సినిమా ఇక రాదని నేను ఈ సినిమాతో డిసైడ్ అయిపోయాను.